నమస్తే. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతును తెలియచేయండి. గత 2 రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వ్యాప్తంగా కూడా ఆల్ ఐస్ ఆన్ రాఫా అని ట్రెండ్ అవుతా ఉన్నది. కాదు ట్రెండ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు మీకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఏఐ జనరేటెడ్ ఫోటోని పెట్టుకొని తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలోనూ, తమ ట్విట్టర్ ట్వీట్స్‌లోనూ ఈ ఫోటోని వాడుకొని ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే ఒక ట్రెండ్‌ని నడిపిస్తూ ఉన్నారు. ఈ రాఫా స్టోరీని కనుక మనం గమనించినట్లయితే రాఫా అనేది గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ఒక సిటీ. ఇది హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఒక స్ట్రాంగ్ హోల్డ్ లాంటిది, ఒక స్ట్రాంగ్ బేస్ లాంటిది. ఇక్కడ నుంచే ప్రధానమైనటువంటి ఆపరేషన్స్ హమాస్ నడిపిస్తూ ఉంటుంది. అయితే ఈ హమాస్ని అంతం చేసే పనిలో ఉంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఈ హమాస్ని అంతం చేసే పని మీదనే ఈ రాఫా సిటీలో కూడా ఇజ్రాయెల్ సైన్యం ఎంటర్ అయింది. అక్కడ హమాస్ బేస్లే ప్రధానమైనటువంటి లక్ష్యంగా టార్గెటెడ్ స్ట్రైక్స్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ స్ట్రైక్స్తో హమాస్ దాదాపు అంతమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇదంతా షేక్ అయిపోయి ఇప్పుడు ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లోనూ ఇజ్రాయెల్ మీద ప్రెషర్ టాక్టిక్స్ వాడి ప్రెషరైజ్ చేస్తూ ఉన్నాయి. ఎలాగైనా సరే ఇజ్రాయెల్ రాఫాలో చేస్తున్నటువంటి దాడులు ఆపాలని తమ శతవిధాల అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సెలబ్రిటీ అనే ఒక టూల్ని కూడా వాడుకొని ఈ సెలబ్రిటీస్కి డబ్బులు ఫండ్ చేసి ఇప్పుడు ఈ ట్రెండ్ని నడిపిస్తూ ఉన్నాయి. దాదాపు మనం చూసినట్లయితే అటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి కూడా అమెరికన్ బైడెన్ ప్రభుత్వం నుంచి ఈ లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ మొత్తం కూడా ఇజ్రాయెల్ని రాఫాలోకి ఎంటర్ అవ్వకుండా ఆపాలని చూస్తున్న వారే, ఇంక్లూడింగ్ ఈ సెలబ్రిటీలు కూడా. ఈ ప్రోపగాండాని పెడల్ చేస్తున్నటువంటి సెలబ్రిటీల సంఖ్యను మనం చూసినట్లయితే ఇది చాలా పెద్దదిగానే ఉంది. ఈ ప్రోపగాండా పెడల్ చేస్తున్న వారిలో హన్సిగా, సానియా మీర్జా, దుల్కర్ సల్మాన్, సోనం కపూర్, కరీనా కపూర్, వరుణ్ ధావన్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్, స్వర భాస్కర్, సానియా మీర్జా, కీర్తి సురేష్, రష్మిక మందన, అలాగే డైరెక్టర్ అట్లీ, చివరికి మహేష్ బాబు కూతురైనటువంటి సితారా, వీరందరూ కూడా ఈ ప్రాపగాండాని పెద్ద ఎత్తున నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్దదిగా ఉంది. ఈ లిస్ట్ని పక్కన పెట్టినట్లయితే ఇక్కడే ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ రైజ్ అవ్వక మానదు. అదేమిటంటే ఇజ్రాయెల్ ఊరికనే పనిపాట లేకనా, లేక ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతోనా ఇంత ఖర్చు పెట్టుకొని దాడులకు తెగబడుతూ ఉన్నది? కాదు కదా. ఊరికనే దాడులకు తెగబడడానికి ఇజ్రాయెల్ ఏమీ ఒక తీవ్రవాద దేశము కాదు, తీవ్రవాద సంస్థ కూడా కాదు. ఇజ్రాయెల్ ఒక లెజిటిమేట్ దేశం. తమ దేశ ప్రజల రక్షణనే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకొని ఉండే దేశం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఏ బలమైన కారణంతో ఇజ్రాయెల్ ఇంత దాడులకు తెగబడతా ఉన్నదో కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు. అదేమిటంటే అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్లో చొరబడి హమాస్ తీవ్రవాదులు దొరికిన వారిని దొరికినట్టుగా నిరాయుధులైనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ఇజ్రాయెల్ పౌరులని కాల్చిపడేశారు. నిర్దాక్షిణ్యంగా దొరికిన వారిని దొరికినట్టు హతమార్చారు. ఇళ్లల్లో సైతం చొరబడి అక్కడ ఉన్నవారిని ఉన్నట్టుగా కాల్చిపడేశారు. దాదాపు కొన్ని సిటీసే భయం గుప్పెట్లో బతికేలా చేశారు. ఇంత చేసినటువంటి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ అలా ఊరికే వదిలిపెడుతుంది? ఊరికనే వదిలిపెట్టడానికి అక్కడ ఉన్నది సామాన్య ప్రభుత్వం కాదు, ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇలాంటి ఆపరేషన్స్ ఇంతకుముందు ఎన్ని చేసిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అది తెలిసి కూడా యుద్ధం మొదలు పెట్టడం తప్పు హమాస్దే, అవునా కాదా? హమాస్ దాడుల్లో హమాస్ చేసినటువంటి ఈ మారణ హోమంలో దాదాపు 1200 మంది అమాయకులైనటువంటి ఇజ్రాయెల్ పౌరులు హతమయ్యారు. స్టిల్ ఇవాల్టికి కూడా 120కి పైగా ఇజ్రాయెల్ ప్రజలు హమాస్ చేతిలో బందీలుగా, ఖైదీలుగా ఉన్నారు. హమాస్ ఇంత చేసినప్పటికీ కూడా ఊరికనే వాళ్ళని వదిలేయాలని ఎలా ఈ ప్రపంచం అడగగలుగుతుంది? ఖచ్చితంగా ఎవరు ఎన్ని ప్రెషర్ టాక్టిక్స్ చేసినా ఇజ్రాయెల్ అయితే దాడుల్ని ఆపబోదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి తమ ప్రజల రక్షణే ముఖ్యం. అయితే యుద్ధం అంటూ మొదలు పెట్టాక ఆ యుద్ధంలో సామాన్యులకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా సామాన్యులపైన కూడా మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అది యుద్ధంలో వాళ్ళు ఎంత ప్రెసిషన్ టార్గెట్తో కొట్టినప్పటికీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి సామాన్య పౌరులకి కూడా అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. World War II సమయంలో కూడా అమెరికా హిరోషిమా, నాగసాకిలపైన దాడి చేసినప్పుడు అక్కడ దాదాపుగా 1,50,000 మందికి పైగా సామాన్య జపనీయులు హతమయ్యారు. అప్పుడు అమెరికా ఏమి డైరెక్ట్గా జపనీస్ గవర్నమెంట్నే టార్గెట్ చేయలేదే, అక్కడ ఉన్నటువంటి సామాన్యుల్ని కూడా చంపింది. కానీ అమెరికాని ఎవరు క్వశ్చన్ చేయరు, ఎందుకంటే అమెరికా కదా. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని టార్గెట్ చేసి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని అంతం చేసే ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ మీద ప్రెషర్ టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు. ఏ దేశానికైనా తన ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ కూడా తన ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. అక్టోబర్ 7న జరిగినటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే హమాస్ని పూర్తిగా అంతమొందించాలి, తుదముట్టించాలి. అప్పుడే ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. అప్పుడే ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతారు. అందుకని హమాస్ని వ్యానిష్ చేసే ప్రయత్నంలో ఉంది ఇజ్రాయెల్. ఖచ్చితంగా ఎన్ని ప్రెషర్ టాక్టిక్స్ వాడినా ఇజ్రాయెల్ అయితే ఈ దాడుల్ని ఆపబోదు. హమాస్ని పూర్తిగా అంతం చేసే వరకు కూడా ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరగదనే నా అభిప్రాయం. అదే మనకి కనబడతా ఉన్నది కూడా. అందుకని పూర్తిగా హమాస్ వరకు తుడిచిపెట్టుకుపోయిందంటే ఇంకా ఇజ్రాయెల్ని ప్రెషరైజ్ చేయడానికి ఒక ప్రెషర్ టూల్ అనేది ఖచ్చితంగా ప్రపంచం కోల్పోతుంది. ఇది ఖచ్చితంగా లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్కి నచ్చదు. ఇప్పుడు ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వానికి కూడా నచ్చదు.
అందుకని ఇజ్రాయెల్ పైన పూర్తిగా ప్రెజర్ టాక్టిక్స్ని వాడుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వం నుంచి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ మొత్తం కూడా, ఇస్లామిస్ట్ ఎకోసిస్టమ్ మొత్తం కూడా ఎలాగైనా సరే ఇజ్రాయెల్ని ప్రెజరైజ్ చేసి దాడుల్ని ఆపించాలి, హమాస్ని బతికించాలి, పునర్జీవం పోయాలి అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకని ఈ ప్రాపగాండాని, ఈ సెలబ్రిటీ టూల్ని వాడుకొని వీళ్ళకి డబ్బులు విసిరేసి ఈ ప్రాపగాండాల్ని పెడల్ చేస్తూ ఉన్నాయి. ఈ ఆల్ ఐస్ ఆన్ రాఫాని ట్రెండ్ చేస్తున్నటువంటి పనికిమాలిన సెలబ్రిటీలకు అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగినటువంటి మారణహోమం కనిపించలేదా? అక్కడ హమాస్ టెర్రరిస్టులు అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు తీస్తే 1200 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే ఆ సంఘటన ఈ సెలబ్రిటీలకు కనపడలేదా? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మీరు హమాస్ టెర్రరిస్టులని? అలాగే పోనీ ఇజ్రాయెల్ని వదిలేయండి, చైనాలో వీగర్ ముస్లింలపై జరుగుతున్నటువంటి మారణహోమం కనిపించలేదా? దాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించరు? అక్కడ వీగర్ ముస్లింలని ఎంత అణిచివేస్తున్నప్పటికీ కూడా, మసీదుల్ని కూల్చి వాష్రూమ్లు, లైబ్రరీలు కడుతున్నప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఎవరు ప్రశ్నించరు? ఈ ఇస్లామిక్ వరల్డ్ అంతా చైనాని ఎందుకు ప్రశ్నించదు? సరే, చైనాను కూడా వదిలేయండి. ఇక్కడ పాకిస్తాన్లో హిందువులను ఎంత ఊచకోతకు వస్తున్నారు. ప్రతిరోజు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయం పైన పాకిస్తాన్ని ఎందుకు ప్రశ్నించరు ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్? పాకిస్తాన్ కూడా పక్కన పెట్టండి, బంగ్లాదేశ్లో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. నవరాత్రులు వచ్చాయంటే బంగ్లాదేశ్లో కనీసం హిందువులు స్వేచ్ఛగా దుర్గా పందిర్లను వేసుకునే స్వేచ్ఛ కూడా లేదు. దాన్ని ఎందుకు ప్రశ్నించరు? అక్కడ దుర్గా పూజ పందిర్లపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. దాన్ని ఎందుకు ఈ సోకాల్డ్ సెలబ్రిటీలు ప్రశ్నించరు? పోనీ ఈ అన్ని దేశాలని వదిలేయండి, మన భారతదేశాన్ని తీసుకోండి. మన భారతదేశంలో కశ్మీర్లో కశ్మీరీ పండితులపై జరిగినటువంటి జెనోసైడ్ని ఈ సోకాల్డ్ సెలబ్రిటీలు ఎందుకు ప్రశ్నించరు? వారికి మద్దతుగా ఎందుకు నిలబడరు? ఇంకా మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ని ఎందుకు ఈ సోకాల్డ్ లెఫ్టిస్టులు, సోకాల్డ్ సెలబ్రిటీలు ప్రశ్నించరు? ఇంకా మనం చూసినట్లయితే రాజస్థాన్లో కన్నయ్యలాల్ మర్డర్, దీన్ని ఎందుకు ప్రశ్నించరు? ఇలా లిస్ట్ తీసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. హిందువుల విక్టిమ్స్ అయితే వీళ్ళు ఎవరు మాట్లాడరు. అలాగే వీళ్ళకి అవసరం లేని భావజాలం ఉన్నటువంటి వారు విక్టిమ్స్ అయితే వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడరు. ఇజ్రాయెల్లో చనిపోయిన వారు జ్యూస్ కాబట్టి వీరు వారికి మద్దతుగా మాట్లాడరు. చైనాలో వీగర్ ముస్లింలు చనిపోతున్నప్పటికీ కూడా, వారు అణచివేయబడుతున్నప్పటికీ కూడా చైనాతో వీళ్ళ అవసరం కాబట్టి, చైనా నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుంది కాబట్టి చైనాకు వ్యతిరేకంగా కూడా ఏం మాట్లాడరు. భారతదేశంలో హిందువులు విక్టిమ్స్ కాబట్టి వీళ్ళకి హిందువులు అవసరమే లేదు కాబట్టి హిందువులకు మద్దతుగా కూడా ఏం మాట్లాడరు. కాబట్టి ఈ పెయిడ్ ప్రాపగాండా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క భావజాలాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ ప్రాపగాండాని పెడల్ చేస్తున్నటువంటి పనికిమాలిన సెలబ్రిటీలందరికీ కూడా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వీరందరి సినిమాల్ని కూడా బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీరికి సినిమాలు చూడడానికేమో వీరికి అమాయకులైనటువంటి భారతీయులు కావాలి, హిందువులు కావాలి. వీళ్ళేమో వెళ్ళి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క హిపోక్రసీని మనం అర్థం చేసుకోవాలి. ఈ లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని కూడా మనం అర్థం చేసుకొని అవేర్నెస్తో ఉండాలి. అప్పుడే మనం ఈ యొక్క ప్రాపగాండాల నుంచి బయటపడగలుగుతాం, సురక్షితంగా ఉండగలుగుతాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇజ్రాయెల్కు మద్దతుగా కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై. శ్రీమాత్రే నమః.